హలో క్రికెట్ ఫ్యాన్స్, నాకు ఎక్కువగా వచ్చే మెసేజ్ ఏంటంటే అన్న ఐఎస్పీఎల్కి మనం రిజిస్టర్ అయితే ఐఎస్పీఎల్ నుంచి ఐపీఎల్ ఆడొచ్చా అనే మెసేజ్లు చాలా వరకు ఎక్కువ వస్తాయి. నేను ఈ వీడియో చేయక ముందు వరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్లు అయితే లేవు, కానీ రీసెంట్గా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. అది నార్త్ సైడ్, బట్ మన సౌత్ సైడ్ అసలు ఐఎస్పీఎల్ గురించి చాలా తక్కువ మంది ఆడతారు. బట్ ఐఎస్పీఎల్ నుంచి ఒక ప్లేయర్ ఐపీఎల్కి అయితే వెళ్ళాడు. ఇది న్యూస్. సో ఈ న్యూస్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఎలా వెళ్ళాడు, అసలు ఏంటి ప్రాసెస్ అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. మీకు ఇంకా ఏదైనా ఐఎస్పీఎల్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ చరణ్స్ క్రికెట్ హ్యాండిల్కి వెళ్ళి ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి, అక్కడ కూడా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఐఎస్పీఎల్ వీడియోస్ పెడతాను, అవి కూడా చూడండి. మన ఛానల్లో ఐఎస్పీఎల్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూస్తే మీకు ఐఎస్పీఎల్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. అసలు ఐఎస్పీఎల్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అసలు ఎలా ఉంటాయి ట్రయల్స్ మొత్తం తెలిసిపోతాయి. సో ఒకసారి విజిట్ చేయండి వీడియోస్, తర్వాత కామెంట్ చేయండి, మీకు కూడా అర్థమైపోతుంది. వీడియో అంతా లైక్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఐఎస్పీఎల్ నుంచి ఐపీఎల్కి ఒక ప్లేయర్ ఎలా వెళ్ళాడు అనే దాని గురించి మాట్లాడదాం. సీజన్ 1 అయిపోయాక ఒక 2-3 ప్లేయర్స్ అయితే చాలా బాగా ఆడారు ఐఎస్పీఎల్లో, బట్ వాళ్ళు ఐపీఎల్కి ఎటువంటి కూడా వెళ్ళలేదు. సో దీని ద్వారా నేను అనుకున్నానంటే ఐఎస్పీఎల్కి ద్వారా ఐపీఎల్కి వెళ్ళరు, బట్ ఇది ఓన్లీ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ కదా, దీన్ని సపరేట్ ఐపీఎల్ సపరేట్ అనే కానీ భావిస్తున్నట్టుంది బీసీఐ అని అనుకున్నాను. కానీ బీసీఐ స్టార్ట్ చేసింది ఐఎస్పీఎల్ కూడా. ఇక సీజన్ 2 జరిగాక కూడా ఎటువంటి కన్ఫర్మేషన్లు కూడా లేవు. బట్ దీన్ని చూస్తే సో డిఫరెంట్ బాల్ గేమ్ కదా, ఇది ఒక టెన్నిస్ బాల్ గేమ్, అదొక మ్యాచ్ బాల్ గేమ్, డిఫరెంట్ బాల్ గేమ్, ఎవరు వెళ్ళరు అంటున్నాను. కానీ ఐఎస్పీఎల్ 2 సీజన్లో ఒక ప్లేయర్ అయితే అభిషేక్ కుమార్ దల్హోర్, కరణ్ అంబాల్ అనుకుంటారు, ఆ ప్లేయర్ అయితే 2 సీజన్లో బాల్తో అలాగే బ్యాట్తో అయితే బాగా రాణించడం అయితే ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్ ఏ టీంలో ఉన్నాడు అనేది మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్లో అయితే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ప్లేయర్గా కాదు, మెయిన్ ప్లేయర్గా కాదు, నెట్ బౌలర్గా ఉన్నాడు. మీరు ఇప్పుడు అనొచ్చు, నెట్ బౌలర్గా సెలెక్ట్ అయిన దానికి నువ్వు ఎందుకు బ్రో ఇంత న్యూస్ చేస్తున్నావు అంటే, ఇంతకుముందు నితీష్ కుమార్ రెడ్డి కానివ్వండి, అలాగే చాలామంది ప్లేయర్స్, ఆకాష్ మధ్వాల్ కానివ్వండి, అలాగే ఇప్పుడు చెన్నై టీంలో ఉన్న ఆండ్రే సిద్ధార్థ్, చాలామంది నెట్ బౌలర్స్ కానీ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసి, ఇంతకుముందు కూడా మోహిత్ శర్మ చెన్నై నుంచి వెళ్ళిపోయాక ఫేడ్ అవుట్ అయ్యాక గుజరాత్ టీంలో నెట్ బౌలర్గా ఉండి గుజరాత్ టీంలో కంబ్యాక్ చేసి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆడుతున్నాడు. నెట్ బౌలర్ అంటే చాలా మంచి విషయం. నెట్ బౌలర్గా మీరు కానీ రాణిస్తే ఖచ్చితంగా మీరు అదే టీంలో కానీ మిగతా ఏ టీంలో అయినా కూడా మీకు ఖచ్చితంగా మీ న్యూస్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. మీరు టాలెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఇప్పుడు విఘ్నేష్ పుత్తూర్ని ఎంఐ స్కౌటింగ్ ద్వారా ఎట్లా అయితే తీసుకుందో, అలాగే నెట్ బౌలర్ కానీ మీరు కానీ ఉంటే, మీరు కానీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మీ స్కౌటింగ్ దృష్ట్యా మీరు కానీ వాళ్ళ పేరు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ సీజన్లో ఆ టీమే మీ పేరు రికమెండ్ చేసి ఆక్షన్లో మిమ్మల్ని అయితే ఖచ్చితంగా పిక్ చేసుకుంటుంది. 2-3 టీంలు కానీ ఇంట్రెస్ట్ చూపితే ఖచ్చితంగా భారీ ధర అయితే వెళ్తుంది. ఇక్కడ భారీ ధర వెళ్ళడం, మీరు టీంకి సెలెక్ట్ అవ్వడం కాదు, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఐఎస్పీఎల్ నార్త్ సైడ్ నుంచి చాలా మంది ఐఎస్పీఎల్ బాగా ఆడుతున్నారు, బాగా రిజిస్టర్ అవుతున్నారు. వాళ్ళైతే క్రాక్ చేసి ఐఎస్పీఎల్లో బాగా రాణించారు కూడా. ఐఎస్పీఎల్ కూడా బాగా బ్రాండ్ పెరిగిపోయింది. మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక మెయిన్ పాయింట్కి వచ్చేస్తే అభిషేక్ కుమార్ దల్హోర్ అయితే నెట్స్లో కేకేఆర్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేయడం, అలాగే మనీష్ పాండేకి అయితే తను బ్యాక్ ఫుట్ మీద ఆడించాడు, అంత పేస్ జనరేట్ చేయగలడు. నాట్ ఓన్లీ మీరు కానీ ఐఎస్పీఎల్ ఆడతాం, మేము టెన్నిస్ బాల్ ప్లే బాగా ఆడతాం, డైరెక్ట్గా వెళ్ళిపోతాం అంటే కాదు, చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కొన్ని ప్లేసుల్లో ఐఎస్పీఎల్ సెలక్షన్ జరిగినప్పుడు సెలెక్టర్స్ అయితే మన వాళ్ళని అంతగా కూడా గమనించలేదంట. అలా కూడా పాలిటిక్స్ జరగచ్చు. ఇవన్నీ దాటుకొని మీరు నిలబడగలిగితేనే ఐఎస్పీఎల్కి రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీరు అనొచ్చు, మేము మా ఊర్లో బాగా ఆడతాం బ్రో, మేము ఐఎస్పీఎల్కి రిజిస్టర్ చేసుకోవాలి కాదు. మీరు తో ప్లేయర్ అయ్యి మీరు ఫిట్గా ఉండి మంచి పేస్తో బౌలింగ్ జనరేట్ చేయగల బ్యాట్స్మెన్ అయితేనా ఏదో ఒక విధంగా మీరు మంచి టాలెంటెడ్ ప్లేయర్ అయితేనే చేసుకోండి. లేదు మీకు ప్యాషన్ ఉంది, మేము ట్రయల్స్ దాకా వెళ్తాం, మా ప్రూవ్ చేసుకుంటాం అంటేనే అవ్వండి. బట్ ఇంట్రెస్ట్ లేకుండా చేసుకోవచ్చు, ఎందుకంటే 1000 రూపాయలు మీరు పే చేయాలి కాబట్టి. ఇంతకుముందు ఏమైందంటే ఐఎస్పీఎల్ రిజిస్టర్ చేసుకున్నా నాకు ఫ్రీగా బ్యాట్ పంపించారు, అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వీడియోస్ చూడండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. కానీ ఐఎస్పీఎల్ అంత ఈజీగా లేదు. సెలెక్ట్ అవ్వాలని కూడా బీభత్సమైన కాంపిటీషన్ ఉంది. ఏమంటే ప్రతి జోన్ నుంచి 2 ప్లేయర్స్ అయితే ఆడాలి. మన సౌత్ జోన్ నుంచి సెలెక్ట్ అవ్వకుండా కూడా ఉన్నారు, ఎందుకంటే నార్త్ జోన్ నుంచి వచ్చి ప్లేయర్స్ మన సౌత్ జోన్లో రిజిస్టర్ చేసుకుని వాళ్ళు అయితే మన సౌత్ జోన్ నుంచి తరఫున అయితే ఆడుతున్నారు. సో నార్త్లో అంత కాంపిటీషన్ ఉంది, బట్ మన సౌత్లో ఇంకా వెళ్ళలేదు. సో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఐఎస్పీఎల్ ఆడితే ఐపీఎల్కి అయితే ఆపర్చునిటీ వస్తుంది. ఎలాగంటే మీ ఇలా ప్రూవ్ చేసుకున్నప్పుడు అయితే వస్తుంది. సో అతను ఐపీఎల్లో ప్రూవ్ చేసుకొని నెట్ బౌలర్గా ప్రూవ్ చేసుకుని ఐపీఎల్కి వెళ్ళి బాగా ఆడితే మేబీ తను ఇండియా టీం కూడా సెలెక్ట్ అవ్వచ్చేమో, ఎందుకంటే తను స్కిల్ ఉంటే ఎవరు ఆపలేరు. విఘ్నేష్ పుత్తూర్ ఇప్పుడు స్కిల్ ఉంది కాబట్టి కదా ముంబై ఇండియన్స్ సెలెక్ట్ అయ్యాడు. సో ఎక్కడ కానీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా టీం కూడా సెలెక్ట్ అవ్వచ్చు. ఆ సెలెక్ట్ అవ్వడం అనేది తనలో ఉంటుంది, తన కాన్ఫిడెన్స్లో ఉంటుంది, వెయిట్ చేసి ఆడాలి. సో మీరు ఖచ్చితంగా మీరు క్రికెట్లో ప్యాషన్ ఉంటేనే చేసుకోండి. ఇంట్రెస్ట్ అనేది ఈ వీడియో నేను ఎంతవరకు చేస్తున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, బట్ ప్యాషన్ ఉన్న వాళ్ళు మటుకు ఆ కష్టపడి అంతవరకు తీసుకెళ్తారు. సో ఈ వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ క్రికెట్ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. మన
తెలుగు స్టేట్స్లో ఎవరైతే క్రికెట్ బాగా ఆడతారో ఆ ప్లేయర్ ఫోన్లో అయితే ఈ వీడియో ఖచ్చితంగా ప్లే అవ్వాలని నేను కోరుకుంటున్నా. దానికోసం మీరు లైక్ చేయండి, ఖచ్చితంగా ఆల్గరిథం పుష్ చేస్తుంది, అలాగే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక ప్లేయర్ అయితే వెళ్ళాడు ఐఎస్పీఎల్కి, రేపు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కూడా. కాకపోతే మనం ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఎఫర్ట్స్ అయితే పెడతా ఉండాలి. ఇప్పుడైతే తను కేకేఆర్ అయితే సెలెక్ట్ చేసి, మేబీ తనది కోల్కతా సైడ్ తన విలేజ్ అనుకుంటాను. సో అందుకని కేకేఆర్ అక్కడ స్కౌటింగ్లో చూసి దాన్ని పిక్ చేసుకున్నట్టుంది. మేబీ నెక్స్ట్ టైం మంచి డిమాండ్ వస్తే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ లాంటి టీము, చెన్నై సూపర్ కింగ్స్, మన హైదరాబాద్ టీం ఎవరైనా పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే తను ఆల్రౌండర్, తను బ్యాట్తో కొంత కాంట్రిబ్యూట్ చేసినా సరిపోతుంది. బట్ చూద్దాం, బట్ ఆ స్కిల్ అతనికి ఉన్నాయా, పొటెన్షియల్ ఉన్నాయా, మ్యాచ్ బాల్తో తను ఎలా వేస్తున్నాడు అన్నీ కూడా ఇక నోటెడ్ అయిపోతాయి. ఎందుకంటే క్రికెట్లో మనం ఎక్కడ ప్రూవ్ చేసుకున్నా కూడా టెన్నిస్ బాల్ ఆడిన ప్లేయర్లు కూడా ఇప్పుడు వరుణ్ చక్రవర్తి, ఇంతకుముందు బరీందర్ శరణ్ లాంటి ప్లేయర్లు కూడా లోకి వచ్చి తను సెలక్షన్స్లోకి వెళ్ళి అలా ఇండియన్ టీంలోకి వచ్చిన వాళ్ళే. అట్లా మీరు కానీ ప్రూవ్ చేసుకుంటే ఇది ఒక జస్ట్ వేనే. మీరు ఐఎస్పీఎల్కి సెలెక్ట్ అవ్వగానే ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడంతో కాదు, కాకపోతే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే క్రికెట్లో అనేది ఎప్పుడు మనం చెప్పలేం గైస్, మనం కష్టపడతానే ఉండాలి, మనం ప్రూవ్ చేసుకుండాలి. ఇది న్యూస్ అయితే. సో ఈ న్యూస్ గురించి మీకు కొన్ని ఐఎస్పీఎల్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చాను. ఐఎస్పీఎల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు సీజన్ 3 అయితే రిజిస్ట్రేషన్ అవ్వడం ఉంది, ఇప్పుడే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ట్రయల్స్ వచ్చేసి ఇంకా చాలా టైం ఉంది, మీరు అప్పుడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, టైం అయితే ఉంది. సో 1000 రూపాయలు అయితే పే చేయాలి. డీటెయిల్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అన్ని మన ఛానల్ వీడియోలు ఉన్నాయి, మీరు మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఎస్పీఎల్ గురించి న్యూస్ ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేస్తాను కోరుకుంటూ, ఇంత మరీ చెప్తానండి, మీరు అర్థం చేసుకోండి. ఐఎస్పీఎల్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ గైస్. ఖచ్చితంగా బీసీఏ కండక్ట్ చేస్తుంది. సచిన్ సారే దాంట్లో మెంటర్గా అలా అన్ని ఐకాన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రమోట్ అవుతుంది. కాకపోతే మనలో మన టాలెంట్ని బట్టి ప్రూవ్ అవుతుంది. మనం ఆడకుండా ఉంటే మటుకు పక్కా వెనక్కి వచ్చేస్తుంది. మన టాలెంట్ ఉంటే మనం ముందుకు వెళ్ళగలం. సో ఈ పాలిటిక్స్ అన్ని కూడా ఉంటాయి, లేకుండా ఉండవు, బట్ ఇవన్నీ తట్టుకొని మనం ముందుకు వెళ్ళి, సో మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక్కరైనా ఐఎస్పీఎల్ క్రాక్ చేసి అలాగే ఐపీఎల్కి ఆడతానని కోరుకున్నాం. ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా అవ్వాలంటే ఇప్పటి నుంచి వాళ్ళు క్రికెట్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి కాబట్టి నేను కోరుకున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటారు. బై, థ్యాంక్స్, జై హింద్.